రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి అక్కడ నెలకొన్న పలు సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టివేస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, సూది ఉంటే దూది లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలు ఆసుపత్రిలో కొత్త పరికరాలు కొనుగోలు చేయని దుస్థితి ఉందని కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. బెడ్లు ఇస్తలేరు, కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు, ల్యాబ్ రియేజెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, దూది ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో 2 మంత్రులు ఉంటే ఏం లాభం, 3 మంత్రులు ఉంటే ఏం లాభం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజీఎంని. మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం. ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఏకరువు పెడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన 3 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది పాలిటిక్స్ కాదు సీతక్క, ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క. వచ్చి చూడండి దయచేసి, ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి. ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి. ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎంకి. మంత్రులు సీకేఎంకి ఎంజీఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా ఏం చేయాలో అదే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైనా అప్పుడైనా తెలంగాణ రాకముందైనా వచ్చినాకైనా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేసాం. 1. 2, ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. రేపు పొద్దుకల్లా నేనేం ఓట్లాడడానికి రాలేదు. 3 సార్లు బీజేపీ గెలిచింది సెంటర్లో, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ స్టేట్లో. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కదా. నేను ఆ సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిన, అంతే తప్పితే రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. తెలంగాణ జాగృతి జనం బాటలో మేము ఏ జిల్లాలపై పర్యటన చేస్తున్నాం, అక్కడ సమస్యలన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నాం. 5 జిల్లాలకు ఒకసారి కలిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఈ వరంగల్ జిల్లా మా 5వ జిల్లా. ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం. దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంది, ఆ సమస్యల కోసం జాగృతి చేసిన ప్రయత్నం ఏంది, దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంది, ఇవన్నీ కూడా తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఉట్టిగా టైంపాస్కి తిరుగుతలేము తెలంగాణలో. ఇంత ఎండలో పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను కూడా ఉట్టిగానే రాలే ఎంజీఎం. ఎందుకు వచ్చినామంటే తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు ఇంకా పరిష్కారం అయితే లేవు, ఎవరు అధికారంలోకి వచ్చినా పరిష్కారం అయితే లేవు. మరి ఎట్లా దీనికోసం అడిగేటోళ్ళు అయితే ఉండాలి కదా. ప్రజల తరఫున అడగడానికి నేను వచ్చిన. ఎక్స్ట్రా బెడ్లు ఇస్తలేరు, కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు, ల్యాబ్ రియేజెంట్స్ ఇచ్చే